అందరూ నమస్కారం. మనకి చెప్తాం కదా, చాలా రకాల ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయని మనకు తెలియనివి. ఈ గిరిజన ప్రాంతాల్లో, తూర్పు కనుమల్లో, మనకి అరకు, చింతపల్లి, పాడేరు అలాంటి ప్రాంతాల్లో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికే తింటున్నారు అనమాట. అవి అక్కడ తప్ప ఇంకెక్కడే పెరగవు, మన ప్రాంతంలో పెరగవు. అలా మనకి ఈ మొక్కలు మనకే ఉంటాయి. మనకేంటంటే పులిచింత అని పిలుస్తాం. పులిచింత అంటే పుల్లగా ఉంటుంది. చింత అంటే పులుపు కదా, చింతాకులాగే ఉంటుంది అన్నమాట టేస్ట్. అందుకు పులిచింత అని పిలుస్తారు. దీన్ని వాళ్ళు పుల్లకూర అని పిలుస్తారు అన్నమాట. అక్కడ ఆ ప్రాంతంలో విపరీతంగా ఉంది, ఇంకెక్కడ లేదు. సో అక్కడ మనం తెచ్చాము పెంచడానికి. అయితే ఇది తింటే ఏమవుద్దంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆకలి బాగా పెరుగుతుందని చెప్తున్నారు. పుల్లకూరగా చాలా బాగుంటుంది, తినడం వల్ల మంచి జీర్ణశక్తి పెరిగి ఆకలి వేస్తాట. అందుకు దీన్ని వాళ్ళు బాగా తింటారన్నమాట. అక్కడ మనం ఇలాంటి ఆకుకూరలు మనం చూసామా ఎప్పుడన్నా? మనం కింద చూస్తాం, అది పసుపు రంగు పువ్వులు ఉంటాయి, అది పులిచింతది వేరు, ఇది వేరు. ఇలాంటి ఏ ప్రాంతం రకరకాల ఆకుకూరలు ఉన్నాయి, సహజంగా ఉంటాయి. రెండు ఆకుకూర ఏంటంటే మనం ఆకుకూర చాలా మంచి అని తింటాం మనం. కాకపోతే ఆకుకూర ఎక్కడ పెరిగిందో కూడా మనకి ముఖ్యం. ఎందుకంటే ఆకుకూరలో ఉండే గుణం ఏంటంటే అది భూమిలో ఉండే హెవీ మెటల్స్ని తీసుకుంటుంది. అక్కడ మనం పెంచిన ఎక్కడైతే పెరిగిన దగ్గర ఏమైనా మెటల్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా వ్యర్థాలు ఉన్నాయనుకోండి, వాటిలో ఉండే మెటల్స్ని అది ఆకుకూర తొందరగా తీసుకుని దాచేసుకుంటుంది అనమాట. మనం తిన్నప్పుడు మన బాడీలోకి వెళ్ళిపోయి మనకి ఆర్గాన్స్ దెబ్బతింటాయి. అందుకేంటంటే ఆకుకూర ఎంత మంచిదో, అది ఎంత మంచి భూమిలో పెరిగిందో కూడా తెలియాలన్నమాట. ఎంత మంచి వాతావరణంలో, ఎంత మంచి మట్టిలో పెరిగిందో కూడా తెలియాలన్నమాట. తెలిసినప్పుడే ఆకుకూర ఒక మంచి ఉపయోగం ఉంటుంది. మురికాల పక్కన లేదా ఫ్యాక్టరీల పక్కన, రోడ్ల పక్కన పెరిగింది ఉందనుకోండి, వాటిల్లో ఈ ఖనిజాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. తీసేసుకుంటుంది దానికి ఉన్నది అది. అందుకని అవి తినకూడదు. అందుకేంటంటే మనం ఆకుకూరలు సాధ్యమైనంత వరకు మనం సొంతంగా పెంచుకోవాలి. అయితే మనం పెంచే చోటు మనకు తెలియాలి. అలా ఉన్నదే చోటే మనం ఆకుకూర తినట్టు ఆకుకూర మనకి హాని చేయదు. అడవిలో పెరిగి చాలా మంచి, ఇంకా అక్కడేమి మినరల్స్ ఏమి ఉండవు, హెవీ మెటల్స్ ఏమి ఉండవు, చక్కగా సహజంగా పెరుగుతాయి. కాబట్టి అవి చాలా మనం తినచ్చు. వీటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనం అనాలిసిస్ చేస్తున్నాం, సైంటిఫిక్గా ఏంటి కూడా కనుక్కుంటున్నాం. కనుక్కొని వీటిని మనం నెక్స్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆకుకూరలు మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం. సంవత్సరానికి 350 రకాల మొక్కలు ఉన్నాయి మన దగ్గర, ఆకుకూర మొక్కలు. చెప్పాం కదా, ఈ రోజు తింటే మీరు మళ్ళీ ఆ డిష్ తినాలనుకోండి, మళ్ళీ సంవత్సరం అదే రోజు రావాలి. అలా 350 రకాలు మనం ఇప్పుడు ఈ సంవత్సరం పెంచుతున్నాం అనుకోండి. పెంచి మీకు అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇవన్నీ అవి ఎక్కడ పెరుగుతాయి అక్కడే. ఇప్పుడు అరకు ప్రాంతంలో పెరిగేవన్నీ డొంగులో పెరుగుతాయి. ఇటు పాడేరు వరకు మారేడుమిల్లి పెరిగేవన్నీ లంబసింగిలో పెరుగుతాయి. అలాగే మారేడుమిల్లి, చోడవరం పెరిగేవన్నీ ఇక్కడ మనం ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాంతంలో పెంచుతాం. అలా ఏంటంటే ఎక్కడిక్కడ డివిజన్ మూడు బ్లాకులు చేసాం. అల్లూరు జిల్లాని, ఆ జిల్లాలో ఈ తూర్పు కనుమల్లో ఈ 350 రకాలని మనం పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ అందుబాటులో తీసుకొస్తాం కూడా. ఇది చూడండి, ఆకు పువ్వు ఎంత బాగుందో. అలాగే ఆకు చూడండి, పుల్లగా ఉంది. చింతచిగురు తింటున్నాం కదా, చింత చిగురు. ఇంకా రెండుకి పోలి లేదు. మామూలు కళ్ళు మూసుకుని తింటే చింతచిగురు చెప్తాం మనం. కళ్ళు మూసుకుని తిన్నాం అనుకోండి, ఇదేంటో చెప్పంటే చింతచిగురు అని చెప్తాం. చింతచిగురు కాదు, పుల్లగా చాలా బాగుంది. ఉడిచి తినేయచ్చు. అలాగే వీటిని మేము డ్రై చేసి వేసుకున్నా కూడా ప్లాన్ చేస్తున్నాం, ఆ ప్రయత్నంలో చేస్తున్నాం. చక్కగా మీకు ఇవన్నీ వస్తాయి అందుబాటులోకి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అండి. మాది నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడు వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి.
ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.